అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హైటెక్ తెలుగు అప్డేట్స్. నేను ఒక యాప్తో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే ఫోటో ల్యాబ్ యాప్. ప్లే స్టోర్కి వెళ్ళి ఫోటో ల్యాబ్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో మీకు ఇక్కడ ఫీడ్లో టాప్ ట్రెండింగ్ రీసెంట్ అని పైన ఆప్షన్స్ కనబడుతున్నాయి కదా. సో ఒక్కొక్కటి క్లిక్ చేసుకొని సో ఇక్కడైతే మనకి చాలా డిజైన్స్లో ఉంటాయండి. సో మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా చూస్ చేసుకోండి. ట్రెండింగ్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా సో రీసెంట్లోకి వెళ్తే మీకు ఈ విధంగా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చి మీకు ఇంకా టాప్లో ఇంకా ఉంటాయి. ఇక్కడ సో చాలా ఆప్షన్స్కి అయితే మీకు కనబడుతున్నాయి కదా. సో ఈ విధంగా అయితే మీకు ఉంటాయి అన్నమాట. ఆ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చాలా అవైలబుల్గా ఉంటాయి. బ్యూటీకి సంబంధించి, హ్యాపీకి సంబంధించి, లవ్, లైఫ్, ఫ్లవర్స్, ట్రెండింగ్, ఈ విధంగా మీకు చాలా ఆప్షన్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ విధంగా అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాలోవీన్లో కావాలనుకున్నా కూడా చాలా ఇమేజెస్ అయితే మనకు కనబడుతున్నాయి ఇక్కడ. సో ఏదో ఒకటి మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ స్మైల్కి సంబంధించి కూడా మనకి చాలా ఉన్నాయి ఆప్షన్స్ అయితే. సో ఇక్కడ మెనీ ఆప్షన్స్ అయితే మనకు కనబడుతున్నాయి. సో లవ్లీకి సంబంధించిన ఫోటో ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒక ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానండి. నేను ఏదైతే ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నా సో ఇక్కడ టాప్కి సంబంధించి నేను ఇక్కడ ఒక ఫోటోని అయితే నేను ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నాను. సో నా ఫోటో అయితే నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఇమేజెస్ కనబడుతున్నాయి కదా. మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ ఏవైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను ఒక ఫోటోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే ఇలా ఉంది కదండి. సో ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ కూడా ఆటోమేటిక్గా ఆ ఫోటోలో ఉన్న విధంగా మనకి చేంజ్ చేసేస్తుంది. సో ప్రాసెసింగ్ కొంచెం టైం తీసుకుంటుంది. సో చూసారు కదా మనకి ఫోటో ఎడిటింగ్ చాలా బాగా వచ్చింది. సో ఈ విధంగా అయితే మనకి బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసేస్తుంది. కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ సో మనకి ఈ విధంగా అయితే చేంజ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే సేవ్ టు డివైస్ పైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా మీ గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది ఇమేజ్ అనేది. సో ఈ విధంగా అయితే మనం చూస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను ఇంకోటి కూడా చూపించాలనుకుంటున్నాను. సో ఇక్కడ నేను ట్రెండింగ్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా నేను ఒక సేమ్ ఇమేజ్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇమేజ్ అనేది సో ఇప్పుడు కనబడుతుంది కదా మనకి ఇమేజ్ అనేది ఏ విధంగా మనం ఫోటో ఎడిటింగ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నా ఆ విధంగా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేయండి. సేవ్ టు డివైస్ అంటే మీ గ్యాలరీలోకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనము చాలా యూజ్ అవుతుంది ఈ ఫోటో ల్యాబ్ అనేది. మనకి అన్ని విధాలుగా ఏ విధంగా ఫోటో ఎడిటింగ్ చేసుకోవాలన్నా అన్ని విధాలుగా మనకి అవైలబుల్గా ఉంటాయి. నెక్స్ట్ రీసెంట్లో కూడా నేను ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇదైతే నేను సెలెక్ట్ చేసుకున్నాను.
సో నెక్స్ట్ ఇమేజ్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చేంజ్ చేసి మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ విధంగా మనకి ప్రాసెసింగ్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే మనం ఇమేజెస్ అనేది మనం ఫోటో ల్యాబ్ యాప్ ద్వారా మనం ఇమేజెస్ అనేది ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో ఫోటో ఎడిటింగ్ అయితే చాలా ఈజీ అండి ఈ యాప్ ద్వారా. సో ఇక్కడైతే మనకి అన్ని ఆప్షన్స్లో అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ విధంగా అయితే మనం ఫోటో ఎడిటింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఒకే యాప్తో. ప్లస్ అన్ని కేటగిరీస్ నుంచి మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.